ప్లేస్ చూపిస్తా అని చెప్పా కదా, కమాన్ నాతో పాటు మీరు కూడా చూసేయండి. వెల్కమ్ టు సంగమేశ్వర ఆలయం. కృష్ణా నదిలో పూర్తిగా 7-8 నెలల వరకు మునిగిపోయి ఉన్న ఆలయం కేవలం 4 నెలలు, అది కూడా సమ్మర్లో మాత్రమే దర్శనం ఇస్తుంది అంటే ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే ఆశ్చర్యంగా ఈ ఆలయం విశిష్టత కూడా ఉంటుంది. చెక్కతో చేసిన శివలింగం ఇక్కడి ప్రత్యేకత. దీనిని పూర్వం ధర్మరాజు గారు ప్రతిష్ఠించారు అని పురాణాలు చెప్తున్నాయి. అన్ని నెలల పాటు వాటర్లో ఉన్నా కూడా ఆ ఆలయం రూపురేఖలు, ఆ వేపతో చేసిన శివలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. ఇక్కడ 7 నదులు కలవడం వలన దీనిని సప్త నదుల సంగమేశ్వర ఆలయం అని కూడా అంటారు. నేచర్ లవర్స్ కి మాత్రం ఈ ప్లేస్ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుందంటే నమ్మండి. ఒకవేళ మీకు అడ్వెంచర్ ప్లస్ డివోషనల్ ట్రిప్ కావాలనుకుంటే మాత్రం నేను డెఫినెట్లీ ఈ ప్లేస్ ని సజెస్ట్ చేస్తా. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో మునిగిపోయి ఉంటుంది. అండ్ ఒకవేళ తెలంగాణ నుండి వెళ్ళాలనుకుంటే మాత్రం సోమశిలలో దిగి అక్కడ నుండి బోట్లో వెళ్ళాలి. అండ్ ఆంధ్ర నుండి అయితే మనకి డైరెక్ట్ ఆత్మకూరు నుండి రోడ్ రూట్ ఉంటుంది, సో అలా వెళ్ళొచ్చు. రిటర్న్లో మాత్రం సోమశిలలో రివర్కి దగ్గరలో ఉండే టెంపుల్ పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎందుకంటే దాని ఆర్కిటెక్చర్ కూడా అంతే బాగుంటుంది. అండ్ 12 జ్యోతిర్లింగాలు మనకి ఒక దగ్గరే కనిపిస్తాయి. ఆ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ లలిత సోమేశ్వర స్వామి దేవాలయం. ఈ ప్లేస్ని చూడాలంటే మాత్రం మళ్ళీ ఇంకో 1 year వరకు వెయిట్ చేయాల్సిందే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ఇంకొక ట్రిప్లో మళ్ళీ కలుద్దాం.